సో చాలా మంది స్టూడెంట్స్ ఏపీ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే C23లో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారో, సో వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు, ఏంటి సార్ ఇంత డిలే అయిపోయింది ఈసారి రిజల్ట్స్, అసలు డిలే కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. వాళ్ళు అనుకునే కారణం వేరు, సో ఇంతకుముందు చెప్పిన కారణం వేరు. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. ఇక ఏపీటీజీ ఎస్పీటెట్ డిప్లొమా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో ఉంది, వాట్సాప్ గ్రూప్ కూడా. ఇక టాపిక్ లో వెళితే ఏంటంటే, సో ఇప్పుడు వచ్చేసరికి సెక్రటరీ గారు చేంజ్ అవడం వల్ల రిజల్ట్స్ డిలే అయినాయని చెప్పి చాలా మంది భావిస్తున్నారు. అది అవాస్తవం. ఆయన చేంజ్ అవ్వక ముందే వచ్చేసరికి రీవాల్యూషన్ రీకౌంటింగ్ అని చెప్పేసి మనం అప్పుడు మాట్లాడుకున్నాం, పేపర్లో వాటిలో కూడా వచ్చిందనమాట. అయితే ఈసారి బాగా డిలే అయినాయి అంటే ఎప్పుడూ జరగని విధంగా ఈసారి డిలే అయినాయి. దానికి ఇది ఒక్కటే కారణం కాదండి. మీరు గమనించినట్టయితే మనది ఒక్కటే కాదు, ఇంకా ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కూడా చాలా డిలే అయింది కదా. ఎందుకు? ఈ రిజల్ట్స్ అనేవి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి సప్లీ వాటి కోసం కూడా ఆగారు. అలాగే ఇప్పుడు ఈ 5th సెమిస్టర్ వాళ్ళవి కూడా, అలాగే 10th క్లాస్ పాలిసెట్ కూడా, ఇవన్నీ కూడా డిలే అయినాయి. సో ఈసారి డిలే అయినంత ఇదిగా రిజల్ట్స్ అయితే ఏది కూడా డిలే కాలేదు. ఈ సెట్స్ గురించి ఇంతకు ముందు ఏంటంటే జనరల్ గా డిసెంబర్ టైంలో డిలే చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు సమ్మర్ టైంలో తొందరగా వదిలేవాళ్ళు, ఎందుకంటే సెట్స్ జరుగుతాయని. ఇక ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఫస్ట్ అనుకున్నామో దానివల్ల ఇప్పుడు డిలే అవడం జరిగింది. దాని ఎంతలకు కారణం వచ్చినా అక్కడ సిబిఎస్ఈ వాళ్ళ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది మెయిన్ మూల కారణం అనమాట. అయితే సో దాని ఎఫెక్ట్ దీని మీద కూడా పడిందని చెప్పేసి మనం అనుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ కరెక్ట్ రిజల్ట్స్ రిలీజ్ చేసే టైంకి సెట్లన్నీ వచ్చేసరికి పడిపోయినాయి. సో ఒకేసారి మనిషి మీద ఒత్తిడి అనేది ఎలా ఉంటుంది, సో పడిపోతుంది. కాబట్టి దాని గురించి ఈ డిలే అనేది జరగడం అయితే జరిగిందని చెప్పేసి నా థాట్ అనమాట. సో మొత్తానికైతే ఖచ్చితంగా అయితే ఇదే, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో ఎప్పుడు కూడా ఇలా జరిగింది లేదు కూడా. ఓకేనా? ఓవరాల్ గా అయితే రిజల్ట్స్ అయితే డిలే గల కారణం ఇదే తప్ప వేరే అయితే ఏం లేదండి. రిజల్ట్స్ అన్ని కూడా బాగానే వస్తా ఉన్నాయి, మొన్న కూడా బాగానే వచ్చినాయి, మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఓకేనా? ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు కదా, దాని గురించి ఒక వీడియో నిన్న చేశాను, చూసుకోండి.